గవర్నమెంట్ వ్యాక్సిన్స్, ప్రైవేట్ వ్యాక్సిన్స్, మీ పిల్లల ఇమ్యూనిటీకి ఏది బెటర్? చాలామంది పిల్లలకి వ్యాక్సినేషన్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ వ్యాక్సిన్స్ వేయించాలా, ప్రైవేట్ వ్యాక్సిన్స్ వేయించాలా, ఇవైతే కాస్ట్లీ, అవేమో రియాక్షన్స్ వస్తాయి అని భయపడుతూ ఉంటారు. ఫస్ట్, గవర్నమెంట్ వ్యాక్సినేషన్లో నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ కవర్ చేస్తుంది. దానిలో 12 డిసీజెస్కి ఇమ్యూనిటీ వస్తుంది మీ పిల్లలకి. అదే ప్రైవేట్ వ్యాక్సినేషన్లో అయితే ఈ నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో 12 డిసీజెస్ ప్లస్ 5 డిసీజెస్కి కవర్ చేస్తుంది. సో మీ పిల్లలకి ఇంకొన్ని డిసీజెస్కి ఇమ్యూనిటీ వస్తుంది. సెకండ్, పిల్లలకి గవర్నమెంట్ వ్యాక్సిన్స్ వేసినప్పుడు కొన్ని రియాక్షన్స్ వస్తాయి. లైక్ పెయిన్ రావటం, లెగ్ దగ్గర స్వెల్లింగ్ రావటం, ఫీవర్ రావటం జరుగుతుంది. కానీ ఇవన్నీ ట్రీటబుల్ కాంప్లికేషన్స్. లైక్ పారాసెటమాల్ వేస్తే చాలు. కానీ ప్రైవేట్ వ్యాక్సినేషన్స్ వేసినప్పుడు పిల్లలకి మైల్డ్ రియాక్షన్స్ ఉంటాయి. అయినా కూడా రెండు సేమ్ ఇమ్యూనిటీ ఇస్తాయి. మీ పిల్లలకి లైఫ్ లాంగ్ అన్ని డిసీజెస్కి ఇమ్యూనిటీ రావాలంటే ఎఫర్డబుల్ అయితే అన్ని ప్రైవేట్ వ్యాక్సినేషన్స్ వేయించుకోండి. ఎఫర్ట్ చేసుకోలేకపోతే గవర్నమెంట్ షెడ్యూల్లో అన్ని వ్యాక్సిన్స్ వేయించుకొని మీ పీడియాట్రిషియన్ని కలిసి ఈ 5 డిసీజెస్కి మాత్రం ప్రైవేట్ క్లినిక్లో వేయించుకోండి. చూస్ వైజ్లీ. రిమెంబర్, వ్యాక్సినేషన్ స్మాల్ పాక్స్ లాంటి డ్రెడ్ఫుల్ డిసీజెస్ని ఎరాడికేట్ చేసింది. మీ పిల్లలకి ఈ వ్యాక్సినేషన్స్ యొక్క బెనిఫిట్ తప్పనిసరిగా ఇవ్వండి. షేర్ ఇట్ టు ఎ మామ్ హూ నీడ్స్ టు నో దిస్.